హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను నిన్న అయ్యప్ప స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము. నాతో పాటు మీకు చూపించాలనిపించింది. అంత అద్భుతంగా అయితే ఉందండి గుడి. నిజంగా ఆ లైటింగ్లో నైట్ పూట అటువైపు వెళ్ళిన వాళ్ళు కూడా చాలా క్లియర్గా కనబడుతుంది. రోడ్డు మీదకే మొత్తం గోల్డ్తో అయితే ఉంటుంది గుడి, మొత్తం గోల్డ్ కలర్తో. సో నాతో పాటు మీరు దర్శనం చేసుకుందరు రండి. ఇలా గుడికి అయితే 3 స్టేర్స్లో ఉంటుందండి, మొత్తం 3 ఫ్లోర్స్. ఇదేమో వచ్చేసి సెకండ్ ఫ్లోర్ మాట. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ దత్తాత్రేయ స్వామి దర్శనం ఇస్తారు, తర్వాత అయ్యప్ప స్వామి 18 మెట్లు కనబడతాయి. అటు పక్కన మనకి సరస్వతీదేవి టెంపుల్ ఉంది, అవన్నీ కూడా మీకు చూపిస్తాను. ఇంకా మిగతా గుడులు కూడా ఉన్నాయి ఇక్కడ, అవి కూడా దర్శించుకుందరు. సో ఇలాగా వెళ్ళిన తర్వాత పైకైతే వెళ్ళిపోయామండి. నిజంగా అయితే గుడి కట్టడాలు అయితే నిజంగా శబరిమల ఎలా ఉంటుందో చాలామందికి తెలియకపోవచ్చు. నాకు తెలిసి వెళ్ళే అవకాశం కూడా లేని వాళ్ళు ఈ ఉత్తరాంధ్ర అయ్యప్ప స్వామి టెంపుల్కి మాత్రం డెఫినెట్గా వెళ్ళండి. నిజంగా శబరిమల ఎలా ఉందో అలాగే ఈ గుడిలో అయ్యప్ప స్వామి అలాగే కొలువై ఉన్నారు, అలాగే పూజలు అనేవి జరుగుతున్నాయి. భజన కార్యక్రమాలన్నీ, అభిషేకాలన్నీ చాలా వరకు చాలా బాగా చేస్తున్నారు. సో ఇలా పైకి వెళ్ళగానే లాస్ట్ 3rd ఫ్లోర్ అండి. ఇక్కడ ఫొటోస్ కూడా, వెడ్డింగ్ షూటింగ్స్ అవి కూడా ఉన్నాయి. కెమెరాస్ అన్నీ ఎలా ఉంది. సో ఇలాగా బొట్టు పెట్టేసుకున్నాము. ఇవి క్యాప్స్తో బాగా అందంగా అనిపించాయి. సో ఇలా రాగానే రైట్ సైడ్ మనకి అయ్యప్ప స్వామి టెంపుల్ రైట్ సైడు సిద్ధి వినాయకుడు అయితే మనకి దర్శనం ఇస్తారు. విఘ్నాధిపతి కదా, ఏ విఘ్నాలు లేకుండా ఉండడానికి ఇక్కడ విఘ్నాధిపతి అయితే మనకి దర్శనం ఇస్తారు. అలా కొంచెం ఒక ప్రదక్షిణ చేసుకొని లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం ఇస్తారండి. ఇలా ఇంకా ముందుకు వచ్చేస్తే అయ్యప్ప స్వామి టెంపుల్ మాట. నిజంగా గుడి కట్టడం అయితే నేను మాటల్లో చెప్పలేను, వెళ్ళి చూస్తే మీకే తెలుస్తుంది. ఈ వీడియోలో కన్నా రియల్గా చూస్తే ఇంకా చాలా బాగుందండి. డెఫినెట్గా వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళండి, నాతో పాటు అయ్యప్ప స్వామిని దర్శించుకోండి. సో హారతి కార్యక్రమం అన్నీ అయిపోతే ఇంకా స్వామివారి పవనింపు సేవ ఉంది అని ఇంకా వెయిట్ చేసాము మేము. సో గుడి అంతా కూడా ఇలా వీడియో తీసాను. ఈ కట్టడాలు అన్నీ కూడా మీరు చూస్తున్నారు కదా, స్వామివారి కథ కొంచెం మనకి తెలిసేటట్టు ఇలా అయితే కట్టారు. చాలా అందంగా అనిపించాయి. అవన్నీ చూడడానికి కూడా మనకి కూడా గుర్తొస్తాయి అన్నమాట. అవి చూడగానే ఓ ఇది కదా అని చెప్పి. ఇంకా గజస్తంభం దగ్గరికి వస్తే నిజంగా చాలా అందంగా అనిపించిందండి. చుట్టూ కూడా స్వామివారి విగ్రహాలు అయితే గజస్తంభం చుట్టూ కూడా ఉన్నాయి. చాలా అందంగా కట్టారు. చూస్తున్నారు కదా, ఇలాగైతే స్వామివారి విగ్రహాలు మీకు తెలుస్తున్నాయి కదా. చాలా రకరకాల విగ్రహాలు అయితే గజస్తంభం చుట్టూ కూడా నిర్మించారు. చాలా అద్భుతంగా అయితే ఉందండి టెంపుల్. అయ్యప్ప స్వామిని చూశారు కదా, ఎంత అందంగా కనబడుతున్నారో. నిజంగా ఇది నైట్ పూట విజిట్ చేస్తే అండి చాలా అందంగా ఉంటుంది గుడి. చాలామంది కూడా వస్తున్నారు. చాలా ప్రశాంతతమైన వాతావరణం. ఇంకా స్వామివారికి అయితే అర్చనలు, భజన కార్యక్రమాలు, అభిషేకాలు, నిత్యం పూజలు అయితే జరుగుతూనే ఉంటాయి. బుధవారం అయితే ప్రత్యేకంగా ఇంకా పూజలు అనేవి జరుగుతాయండి. నిజంగా ఆ జ్యోతిల్లో స్వామివారు ఎంత అందంగా కనబడుతున్నారంటే చూడండి నాతో పాటు మీకు కూడా. ఇంకా కిందకు వచ్చేస్తే ఇక్కడ అమ్మవారి గుడి ఉంది అండి, దుర్గాదేవి టెంపుల్. లోపలికి వెళ్తే ఇలా ఉంటుంది గుడి అంతా కూడా, ప్రశాంతతమైన వాతావరణంతో కలిగి ఉంది. చూస్తున్నట్టయితే మీకు తెలుస్తుంది. ఇంకా అమ్మవారిని అయితే నాతో పాటు మీరు దర్శించుకోండి. ఇలా అమ్మవారి విగ్రహం అయితే 2nd ఫ్లోర్లో ఉంటుంది. ఇంకా అలాగా ఒక ప్రదక్షిణ చేసేసి ఈ అమ్మవారి గుడి చుట్టూ కూడా మనకి చూస్తున్నారు కదా, అమ్మవారి విగ్రహాలు ఇలా అయితే ఉన్నాయి. ఇక్కడైతే నందన్న గైరమ్మ అని చెప్పి పరమేశ్వరుడు, పార్వతి మనకి దర్శనం ఇస్తారు. ఇంకా ఇలా ముందుకి వచ్చేస్తుంటే మల్లికా పూర్ణత్మమ్మ గుడి అని కూడా ఉంది. అమ్మవారిని కూడా చూసేయండి నాతో పాటు. ఇదిగోండి, ఇదే ఆ టెంపుల్. ఇది రైట్ సైడ్ ఏమో దుర్గాదేవి, లెఫ్ట్ సైడ్ ఏమో ఈ అమ్మవారు ఉన్నారు. ఇంకా అలాగా గుడంతా కూడా ఇలా వీడియో అయితే తీసానండి. నిజంగా చూడాల్సిన ప్లేసు. నేను ఇన్నిసార్లు చెప్తున్నానంటే మీరు వీడియో చూస్తేనే మీకు అనిపిస్తుంది. ఇంకా అలా పైకి వచ్చేస్తే మనకి సరస్వతీదేవి అమ్మవారు కూడా దర్శనం ఇస్తారు. ఇంకా కిందకి వెళ్ళిపోతే ఇక్కడ చూసినట్టయితే వినాయకుడు, అయ్యప్ప స్వామి, లక్ష్మీదేవి 18 మెట్ల మీద ఇలాగా మనకి దర్శనం అయితే ఇస్తారు. గుడి టైమింగ్స్ వచ్చేసేయండి మార్నింగ్ 5 నుంచి ఈవినింగ్ 8:30 వరకు అండి. ఇంకా స్వామివారికి అయితే పవలింపు సేవ అయితే జరుగుతుంది. ఇది అయిపోయిన తర్వాత గుడి అనేది క్లోజ్ చేసేస్తారు.
పవనింపు సేవ అయిపోయిన తర్వాత గుడి అనేది క్లోజ్ చేసేస్తారు. ఎవరు కూడా ఉండరండి. అప్పుడు టైము 9 అవుతుంది. సో గుడి అనేది మొత్తం క్లోజ్ చేసేసారు. అందరూ కూడా వెళ్ళిపోతారు. మేము కొన్ని పిక్స్ అయితే దిగాము. ఈ గుడిని నాతో పాటు మీరు కూడా ఎవరైనా చూసినట్టయితే నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేసేయండి.